హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జూలై 10 బుధవారం వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మీరు శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. కావున వారి యొక్క సలహాన్ని తీసుకోండి. స్నేహితులు మీ జీవితంలో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే సాయంత్రం మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. మీరు ఈరోజు సాయంత్రం స్నేహితులతో చాలా మంచిగా గడపబోతున్నారు. మీ మాటని అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటల వల్ల మీరు మీ ప్రియమైన వ్యక్తులను ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు విద్యార్థులు వారి పనులన్నీ రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈ రోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మూడ్ బాగోలేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ రోజు మీ జీవితంలో ముఖ్యమైన వారిని బాగా మిస్ అవుతారు. ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూల పరిస్థితులను ఏర్పరచుకోవడానికి శ్రీ కనకధార స్తోత్రం పారాయణం చేయండి. అలాగే దగ్గరలోని లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుని వినాయకుని దేవాలయంలో స్వామివారికి బెల్లాన్ని నివేదించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు అహంకారానికి దూరంగా ఉండాలి. లేకుంటే ఈరోజు మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు వ్యాపార కోణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికలను చర్చించడానికి మరియు వాటిని అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయులకు ఈరోజు శక్తివంతమైన రోజుగా ఉంటుంది. గొంతు నొప్పి నయం కావడానికి సమయం పట్టవచ్చు. కొందరు పర్యాటక ప్రదేశానికి వెళ్ళవచ్చు. ఈ రోజు మీకు ఖర్చులతో కూడిన రోజుగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగటం వల్ల ఈరోజు మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎందుకంటే మీ ఆదాయం పరిమితంగా ఉంటుంది. మీరు మీ పనిలో బిజీగా ఉండటం వలన మీ కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఈ రోజు మీరు ఒత్తిడికి లోనవుతారు. ఎవరి దగ్గరైనా రుణం తీసుకోవాలని ఆలోచించకండి. లేకుంటే తిరిగి చెల్లించడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీకు సంబంధించిన ఏదైనా చట్టపరమైన విషయం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో మీ బాస్ మీ పనితో సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో కొత్త వ్యక్తిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఈరోజు మీకు ప్రమాదం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.